టీడీపీలో అశాంతి పదవులు అమ్ముకుంటున్నారా? నిజంగా ఉదయం నేను చూస్తుంటే వాళ్ళ అధికార ప్రతినిధి ఒక ఛానల్లో మార్నింగ్ డిబేట్లో పాల్గొంటూ చెప్తున్నాడు, అసలు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, మా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళి వీటి మీద పోట్లాడద్దాము అని అనిపిస్తుంది. అదే ఛానల్లో ఇంకో వార్త కూడా చూశాను నేను, 7 ఎమ్మెల్యేలు రాజీనామా, తెలుగుదేశం వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళాలి, ఇలాంటి వాళ్ళని ఉంచుకోకూడదు, రాజీనామా చేయించాలని ఒక కామెంట్. ఇంకా రెండో కామెంట్ ఇదనమాట. ఈ కామెంట్ ఏంటంటే, ఇది నేను పార్టీకి అవసరమైతే పార్టీకి రాజీనామా చేసైనా మామూలు వ్యాఖ్యాతగా మారిపోయి వీటన్నిటిని కూడా దుమ్ము దులపాలని ఉంది. లేకపోతే ఏంటంటే, ఎమ్మెల్యేలు పార్టీ పదవులను జిల్లా మండల ఇట్లాంటి పదవులను కూడా 20 లక్షలు 30 లక్షలు తీసుకుని అమ్ముకుంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ అలా ఉండగానే అందులో మిగతా వాళ్ళు కూడా ఏం మాట్లాడలే. వాస్తవంగా చెప్పాలంటే ఇంకా 2-3 ఈ మధ్య ఇలాంటి అసంతృప్తి వెలిబుచ్చడం. ఇంకొక వర్గం అయితే అసలు ప్రభుత్వం మారిందా లేదా గత వ్యవస్థ గత అధికార పద్ధతులే కొనసాగుతున్నాయని సందేహం వస్తుందని ఒకవైపు అధికార పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోవైపున మీరు చూశారు కదా, నిన్న కూడా మంత్రివర్గం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు. ఈ క్లాసులు పీకడం క్యాబినెట్ అంటే క్లాస్ అయిపోయింది. ఇప్పుడు క్యాబినెట్ సమావేశం అంటే రాజకీయ నిర్ణయాలు విధాన నిర్ణయాలు కాదు, చంద్రబాబు క్లాస్ లాగా ఇది మారింది. ఆయన మంత్రులు సరిగా చేయడం లేదు, ఫైళ్ళ క్లియరెన్స్లో ఎవరు ముందున్నారు, ఎవరి ర్యాంక్ ఏంటి ఇవన్నీ కూడా ఇచ్చి మరొకసారి తీవ్ర అసంతృప్తి ఆయన వెలిబుచ్చారు అని. అంటే చంద్రబాబే అసంతృప్తి వెలిబుచ్చుతుంటే ఇంకా ఈయనెవరో రాజీనామా చేసి వెళ్తానని. కానీ ఇందులో ఆందోళన కలిగించేది ఇది, ఈ 30 లక్షలకు పదవులు అమ్ముకుంటున్నారు అంటే ఇంక వీళ్ళు అధికారుల మీద ఎలా ఒత్తిడి తెస్తారు. నిన్న మనం మాట్లాడాము, నిజానికి మానవీయమైన అంశం వికలాంగుల పెన్షన్లు వీటికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక హామీ కూడా ఇచ్చారు, మీరేం ఆందోళన పడకండి. కానీ ఖచ్చితంగా 24వ వంతు పింఛన్లు రద్దయిపోయినాయి. నేను ఈరోజు కూడా చూశాను, ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. దివ్యాంగులు లేదా అంగవైకల్యం ఇబ్బంది ఉన్న వాళ్ళకి పరిస్థితి ఎందుకు వచ్చింది కాబట్టి ఆల్ ఈజ్ నాట్ వెల్, పరిస్థితి సజావుగా లేదన్నది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. దీంట్లోనే నిన్న మనం పవన్ కళ్యాణ్తో మాట్లాడేది చర్చ, శ్రీశైలం ఎమ్మెల్యే అక్కడ ఆయన మీద కేసు పెట్టమని పవన్ చెప్తే A1గా అశోక్ కుమార్ అనే జనసేనాయన్ని పెట్టి A2గా బుడ్డా రాజశేఖర రెడ్డిని పెట్టారు, కేసు పెట్టారు. అదేంటి ఏమన్నా అతను ఉన్నాడు అక్కడ ఉన్నాడని. అఫ్కోర్స్ నేను వైసీపీ వాళ్ళ ఛానల్లో కూడా అశోక్ కుమార్ పేరు కూడా విన్నాను. కానీ మొత్తం అందరికీ వచ్చిన ఇంప్రెషను పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలు ఇలా అని అనుకున్నారు. కేసు పెట్టారు. కానీ A1గా మీ జన సైనికుడే ఉన్నాడని ఆయన అక్కడ జనసేన ఆయన A1గా పెట్టి అశోక్ అనే అతన్ని, A2గా బుడ్డా రాజశేఖర రెడ్డిని పెట్టారు. అంటే చాలా మధ్యలో ఒక విధమైన ఘర్షణనండి, వివాదము, ఉద్రిక్తత ఏదో నడుస్తున్న మాట ఒకటైతే విభిన్న శక్తులు పనిచేస్తూ ఉన్నాయి, రకరకాల వైరుధ్యాలు ఇక్కడ పనిచేస్తున్నాయని మటుకు అర్థమవుతుంది. ఇది కొంచెం ఇబ్బందికరంగా కూడా జనసేనకు మారుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీటన్నిటికీ సమాధానం కోసం మనం విశాఖ కేసు చూడాలి. మరి 30వ తారీఖున ఇవన్నీ ఏమైనా చెప్తారా లేదా. పవన్కి సంబంధించిన అంశాల్లోనేమో వాళ్ళేం మాట్లాడలేదు వాస్తవంగా తెలుగుదేశం వాళ్ళు పెద్దగా. కాబట్టి ఇది ఒక చాలా విచిత్రమైన పరిస్థితి. అంటే కేసు పెట్టమంటే మే వాడి మీద పెట్టి ఇప్పుడు చూసుకుని నువ్వే కదా పెట్టమన్నావు అంటే ఇప్పుడు ఏమవుతుంది.